హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 14. విరాట్ హర్షినిని ఎవరిని కలవబోతుంది, ఎవరికి ఐ లవ్ యూ అని చెప్పింది అని ఆలోచిస్తూ ఎక్కువగా తలనొప్పి తెచ్చుకుంటాడు. అది చూసి హర్షిని, మీకు ఎందుకు అంతసేటు తలనొప్పి వస్తుంది అని అడుగుతుంది. ఆ మాటలు విని విరాట్, నేను ఒకటి అడగాలి, అడగానా వద్దా అని అంటాడు. ఆ మాట విని విరాట్ సార్ ఏం అడుగుతాడు అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అడగండి సార్, ఏదైనా చెప్తా అని అంటుంది. ఆ మాటలు చెప్పేటప్పుడు నాకు అబద్ధం చెప్తే నచ్చదు, నిజమే చెప్పాలి అని అనగా, నిజమే చెప్తాను సార్ అని అంటుంది. ఆ మాట విని విరాట్ కొంచెం ఫేస్ మీద నవ్వు వస్తుంది. నువ్వు 2 రోజుల క్రితం ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు కదా, అది నేను విన్నాను. నువ్వు ఎవరితో మాట్లాడావు, ఎవరికి ఐ లవ్ యూ అని చెప్పావు, కొంచెం చెప్పవా అని అడుగుతాడు. ఆ మాట విని హర్షిని, ఈ నెల రోజులు పూర్తి అవుతున్నాయి కదా సార్, నేను వేరే క్లయింట్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అని అంటుంది. ఆ మాట విని విరాట్ ఒక్కసారిగా కోపం తెచ్చుకొని విరాట్ పక్కన ఉన్న గ్లాస్ ని చేత్తో పగల కొడతాడు. అది చూసి హర్షిని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు సార్, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని అడగగా, నేను చెప్పాను కదా, నా దగ్గర ఉన్నన్ని రోజులు నువ్వు ఎవరి గురించి ఆలోచించకూడదు అని. నువ్వు ఎందుకు ఇంకా నెల రోజులు పూర్తి కాకముందే వేరే వ్యక్తిని ఎందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అని అంటాడు. ఆ మాట విని హర్షిని ఏం చెప్పాలో అర్థం కాక అబద్ధం చెప్పేసింది. వెంటనే హర్షిని కిందకి వచ్చి వంటగదిలోకి వంట చేయడానికి వెళ్తుంది. విరాట్, నిన్ను వంటగదిలోకి ఎవరు పొమ్మన్నారు, నేను వంట చెయ్యమని నీకు చెప్పానా అని కసిరించుకుంటాడు. అయినా వినిపించుకోకుండా హర్షిని వంట చేస్తూ ఉంటుంది. అది చూసి విరాట్కి మరింత కోపం వచ్చి వంట చేస్తున్న కళాయిని కింద పడేశాడు. అది చూసి హర్షినికి చాలా భయం వేసి వణుకుతూ ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా సార్, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. దానికి ఏం చెప్పకుండా విరాట్ పక్కకి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు హర్షిని వాళ్ళ నాన్నకి కొంచెం సీరియస్ గా ఉంది అని ఫోన్ వస్తుంది. అది సడన్ గా విరాట్ ఫోన్ ఎత్తుతాడు. హలో, ఎవరు మీరు అని అడగగా, నేను హాస్పిటల్ నుండి ఫోన్ చేస్తున్నాను, హాస్పిటల్ రిసెప్షన్ చెప్తుంది. ఆ మాట విని ఎవరికి ఏమైంది, ఆయన హర్షినికి ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పగా, హాస్పిటల్ రిసెప్షన్, మరి మీరెవరు అని అడుగుతుంది. ఆ మాట విని విరాట్ ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు. వెంటనే హర్షిని వచ్చి ఫోన్ తీసుకొని కట్ చేస్తూ ఉంటుంది. అది చూసి విరాట్, నువ్వు ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు, నేను మాట్లాడుతున్నా కదా, ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, నువ్వు నాకు చెప్పాలి, నువ్వు ఎవరిని కలుస్తున్నావు అని అడగగా, హర్షిని, నేను నీకెందుకు చెప్పాలి, నువ్వు ఎవరివి, నాకేమవుతావు అని ఆ మాట అనగానే ఒక్కసారిగా విరాట్ ఉలికి పడిపోతాడు. హర్షినికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని తనలో తానే అనుకుంటాడు. అయినా సరే, మీరు నా ఫోన్ ఎత్తడానికి ఎంత ధైర్యం, అసలు నా ఫోన్ మీరు ఎందుకు పట్టుకున్నారు, ఎందుకు ఎత్తినారు అని అడగగా, నీ ఫోన్ చాలాసార్లు రింగ్ అవుతూ ఉన్నది, నువ్వు చూసుకోవాలా, అందుకే నేను ఫోన్ ఎత్తి అని చెప్పగా, సరే నాకు చెప్పాలి కదా, మీరు ఫోన్ ఎత్తకూడదు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి విరాట్కి ఒక డౌట్ మొదలవుతూ ఉంటుంది. ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, ఎవరిని కలుస్తుంది, నేను పోయి చూడాలి అని అనుకుంటాడు. హర్షిని విరాట్కి ఏం చెప్పకుండా ఆటో బుక్ చేసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది. విరాట్కి అది తెలియకుండా ఇంట్లో మొత్తం హర్షిని గురించి వెతుకుతూ ఉంటాడు. హర్షిని లేకపోయేసరికి విరాట్, ఈ అమ్మాయి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి ఉంటుంది, నేను కూడా వెళ్ళాలి అని అనుకొని ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. విరాట్ 2-3 హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు, కానీ అక్కడెక్కడ హర్షిని కనిపించదు. ఈ అమ్మాయి ఏ హాస్పిటల్కి వెళ్ళింది, నాకు అర్థం కావటం లేదు
అని ఆలోచించగా వెంటనే విరాట్కి ఒక ఆలోచన వచ్చింది. హర్షిని ఫోన్ సిగ్నల్ ద్వారా తన ఎక్కడున్నదో విరాట్ కనుక్కుంటాడు. అది నేరుగా నేను ఉన్న తలనొప్పి వెళ్ళిన హాస్పిటల్ దగ్గరికి హర్షిని కూడా వెళ్ళింది అని విరాట్ వెంటనే వెళ్ళిపోతాడు. హర్షిని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూస్తుంది. 2-3 రోజులు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు. తనకి వచ్చిన వ్యాధి కారణంగా వ్యాధి ఎక్కువయ్యి నోరు చేతులు పడిపోయాయి. అది చూసి బాగా ఏడుస్తుంది. విరాట్ హాస్పిటల్కి వస్తాడు. అక్కడ హర్షినిని ఏడుస్తూ ఉండటం చూసి ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది అని లోపలికి వెళ్ళిపోతాడు. హర్షిని విరాట్ను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? చెప్పండి, నేను మిమ్మల్ని రమ్మనలేదు కదా, మీరు చెప్పలేదు కదా అని అంటుంది. అంటే నా మీద నీకు ఇంకా అనుమానం ఉందా అని అడుగుతుంది. ఆ మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక విరాట్ ఒక స్తంభంలా ఉండిపోతాడు. అది చూసి హర్షిని బెల్లం కొట్టిన రాయిలా అలా నుంచి ఉంటావు, ముందుకి బయటికి పో అని నెట్టేస్తుంది. అక్కడ విరాట్ నేను హర్షిని విషయంలో కఠినంగా ప్రవర్తించాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. తనని చాలా బాధ పెట్టాను అని అనుకుంటాడు. నేను ఆమెకి క్షమాపణలు చెప్పాలి అని అనుకొని మళ్ళీ వెళ్తాడు. హర్షిని హాస్పిటల్లో ఎవరి కోసం వచ్చింది, ఎవరి కోసం అంత సేటు ఏడుస్తుంది, తన ఫేస్ నేను ఇంకా చూడలేదు అని నేరుగా అతని ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు. హర్షిని వాళ్ళ నాన్నను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంకుల్, మీరు ఇక్కడ ఉన్నారు ఏమిటి? మీకు ఏమైంది? హర్షిని కూడా ఇదే హాస్పిటల్లో ఉంది అని అంటాడు. ఆ మాట విని హర్షిని వాళ్ళ నాన్న నాకు ఒక వ్యాధి వచ్చింది, దానివల్ల నా ఆరోగ్యం పాడైపోయాయి, దానికి ఖర్చులు అవన్నీ హర్షిని చూసుకుంటుంది. నన్ను ఒక కొడుకులా నా కూతురు కాపాడుకుంటూ వస్తుంది. తను ఒక పెద్ద కంపెనీలో పని చేయడం వల్ల ఆమెకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. అందుకే నన్ను ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పించింది. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా నన్ను నా కూతురు చూసుకుంటుంది. ఈ వ్యాధి రావడం వల్ల నా కొడుకు కోడలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు నుంచి నా కూతురికి నేను ఒక భారంగా మారిపోయాను. నా కూతురు నా కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది. రాత్రింపగళ్ళు చాలా డబ్బులు సంపాదించి తనకు ఉంచుకోకుండా నాకే హాస్పిటల్కి మొత్తం కట్టేస్తుంది. ఆ మాటలు వినగానే విరాట్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. హర్షిని మీద నేను ఒక పశువులా ప్రవర్తించాను, మనిషి లేని వ్యక్తిగా నిలబడిపోయాను అని నాకు నేనే అసహ్యంగా మారాను. నా ముఖం ఎప్పుడూ హర్షిని ఎలా చూపించాలి అని అనుకుంటూ ఉంటాడు. సడన్ గా హర్షిని వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, మీకు ఏమీ కాదు అని ధైర్యం చెబుతూ ఉండగా వాళ్ళ నాన్నకి శ్వాస ఆడక గిలగిల కొట్టుకుంటూ చనిపోతాడు. అది చూసి హర్షిని అక్కడికక్కడే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అది చూసి మీరు నాకు ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే నిలబడిపోయాడు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాన్న? ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఏం చెయ్యాలి? నేను బతికి ఉన్నా చనిపోయే లెక్క అని వాళ్ళ నాన్న మీద తల ఆనించి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విరాట్ సడన్ గా ఒక నిర్ణయం తీసుకుంటాడు. హర్షిని, నువ్వు నాకెళ్ళి ఒక్కసారి చూడు అని అనగా హర్షిని లేచి విరాట్ వైపు చూస్తుంది. అప్పుడు విరాట్, నువ్వు ఎవరి దగ్గర సెక్స్ చేయాల్సిన అవసరం లేదు అని అనగా ఆ మాట విని ఎందుకు సంవత్సరాల క్రితం నేను నీ దగ్గర సెక్స్ చేసుకుంటూ ఉండాలా అని కోపంగా అంటుంది. ఆ మాటలు విన్న విరాట్, లేదు, నువ్వు నా భార్యగా ఈ క్షణం నుంచి నా దగ్గరే ఉంటావు అని ఆ మాట అనగానే హర్షిని ఒక్కసారిగా షాక్ అయ్యి అట్లానే నిలబడి ఉంటుంది. మీలో ఈ మంచితనం ఎప్పటి నుంచి వచ్చింది చెప్పండి? మా నాన్నగారు చనిపోతే తప్ప మీలో ఈ మార్పు అనేది రాలేదు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా.
అది మాత్రం మీకు అర్థం కావటం లేదు. నేను ఇప్పటిదాకా ఎవరి దగ్గర సెక్స్ చేయలేదు. అది కూడా మీ దగ్గర ఎందుకు చేస్తున్నా అంటే, నువ్వు నా భర్తవి, ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకొని మీ దగ్గర నెల రోజులు ఉండటానికి ఒప్పుకున్నాను. అంతేకాని నా శరీరాన్ని ఎవరి దగ్గర అమ్ముకోవటం లేదు అని చెబుతుంది. ఆ మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను. నీ దగ్గర ఒక పశువులా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నిన్ను ఇప్పటి నుంచి ఒక మహారాణిలా చూసుకుంటాను. నన్ను నమ్ము. నేను ఎప్పుడూ మారిపోయాను అని అంటాడు. ఆ మాటలు విని హర్షిని ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. సార్ నిజంగా మారిపోయాడా లేకపోతే నా ముందు నటిస్తుండా అని అర్థం కాక ఏం మాట్లాడకుండా అలానే నుంచొని ఉంటుంది. నువ్వు నమ్మకపోతే నా చెయ్యి మీద నీ పేరు పచ్చబొట్టు వేపించుకున్నాను అని చూపిస్తాడు. అది చూసి హర్షిని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. మీరు ఇది ఎప్పుడు వేపించుకున్నారు సార్ అని అడుగుతుంది. మనం ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ వేయించుకున్నా. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. నువ్వు వేరే అబ్బాయి గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను అని అనగా వెంటనే హర్షిని వచ్చి తన ప్రేమను అర్థం చేసుకొని విరాట్ని హగ్ చేసుకుంటుంది. అప్పుడు హర్షిని వాళ్ళ నాన్న ఆత్మశాంతి కూడా చల్లారుతుంది. కొన్ని రోజుల తరువాత హర్షిని కడుపుతో ఉంటుంది. విరాట్ అప్పుడు చాలా సంతోషపడిపోతాడు. నా భార్య కడుపుతో ఉంది అని తన కంపెనీలో ఉన్న ఉద్యోగాలకి బోనస్ ప్రకటిస్తాడు. కానీ విరాట్కి ఏదో ఒక చోట నిజంగా హర్షిని తప్పు చేసిందా లేదా అని అనుమానం ఉండిపోతూ ఉంటుంది. అయితే చీచి, నా భార్య నేను ఇలా అర్థం చేసుకోకూడదు. నా భార్య చాలా మంచిది అని తనకి ఏ లోటు రాకుండా నేను జాగ్రత్తగా చూసుకోవాలి. కింద పెట్టనివ్వకూడదు అని హర్షినిని ఇప్పుడు నిజంగా నా మొగుడు మారిపోయాడు. నన్ను ఒక మహాలక్ష్మినిలా చూసుకుంటున్నాడు అని సంతోషపడుతుంది. కొన్ని నెలల తరువాత విరాట్కి ఒక అబ్బాయి పుడతాడు. దానికి ఎవరి పేరు పెట్టాలో నిర్ణయించుకొని ఉంటాడు. కానీ హర్షిని ఆ పేరు నచ్చదు. నేను మా నాన్న పేరు పెట్టుకుంటా అని హర్షిని అంటుంది. విరాట్ నేను మా తాతయ్య పేరు పెట్టుకుంటా. ఎందుకంటే మన ఇద్దరికి పెళ్లి చేసింది మా తాతయ్యే కాబట్టి అని అనగా హర్షినికి ఒక ఆలోచన చేస్తుంది. వెంటనే మీ తాతయ్య పేరు మా నాన్న పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టుకుందాం అని అనుకుంటారు. ఇప్పటి నుంచి ఇద్దరు నిర్ణయాలు ఒకే మాటగా మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్య గొడవలు లేకుండా చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రేమకి ఒక బాబు ఉంటాడు. ఇప్పటి నుంచి విరాట్ ప్రేమ పెళ్లి అంటే నమ్మకం చాలా కలుగుతుంది. హర్షిని ప్రేమతో విరాట్ తన సొంతం చేసుకోగలుగుతుంది. విరాట్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు. ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేకపోవచ్చు. ప్రేమ అనే బలం ఉంటే ఆ ఇద్దరి జీవితాలు ఎప్పటికైనా సరే ముడిపడిపోతూ ఉంటాయి. అలానే మన జీవితంలో కూడా స్టోరీస్ కూడా ఎప్పుడైనా సరే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే జీవితాల మీద ప్రభావం చూపించి అల్లం కొల్లలుగా మారిపోతూ ఉంటుంది. అందుకే ఇద్దరు ఒకే మాట మీద నిలబడి ఉండాలి. ఈ కథలో వచ్చిన నీతి, మనకి ఇష్టం లేక పెళ్లి చేసినా సరే భార్యని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు జీవితకాలం ఒకే మాటగా బతికి ఉండాలి. పరస్పరం గౌరవంతో నిండి ఉండాలి. భార్యాభర్తలు ఒకరికి మరొకరు గౌరవించుకోవాలి. మాటల్లో ప్రవర్తనలో మర్యాద ఉండాలి. విశ్వాసం, దాంపత్య జీవితానికి పునాది విశ్వాసం. అనుమానాలు రహస్యాలు సంబంధాన్ని బలహీనపరుస్తాయి. సహనం, చిన్న చిన్న విభేదాలు సహజం. వాటిని కోపంతో కాకుండా సహనంతో పరిష్కరించాలి. బాధ్యత, ఇంటి కుటుంబం బాధ్యతలను ఇద్దరు పంచుకోవాలి. ఒకరిపై మరొకరు పూర్తిగా ఆధారపడకూడదు. ప్రేమ మరియు ఆదరాభిమానాలు, ప్రేమను మాటలతోనే కాకుండా కార్యాల ద్వారా చూపాలి. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవాలి. నిజాయితీ,
అబద్ధాలు చెప్పడం, దాచిపెట్టడం సంబంధాన్ని దెబ్బతీస్తాయి. నిజాయితీతో ఉండాలి. ఇష్టం లేకున్నా భార్యను ఎలా గౌరవించాలి? ఆమెను ఒక మనిషిగా చూడండి. ముందుగా భార్య అనే పాత్ర కంటే మనిషిగా ఆమెను చూడాలి. ఆమెకు భావాలు, ఆశలు, భయాలు ఉంటాయి. మాటల్లో మర్యాద ఉండాలి. ఇష్టం లేకపోయినా అవమానకరంగా మాట్లాడకండి. గౌరవంగా, నెమ్మదిగా మాట్లాడటం ఒక పెద్ద నీతి. బలవంతపు ప్రవర్తన చెయ్యకండి. మనసు కలవకపోతే శారీరక, భావోద్వేగ ఒత్తిడి చెయ్యడం తప్పు. పరస్పర సమ్మతి చాలా ముఖ్యం. స్పష్టమైన సంభాషణ. మీ మనసులో ఉన్న సందేహాలు, అసంతృప్తి ప్రశాంతంగా చెప్పండి. దాచిపెట్టడం కంటే మాట్లాడటం చాలా మంచిది. బాధ్యతను నిర్వర్తించండి. పెళ్లి ఒక బాధ్యత. ఇష్టం లేకున్నా మీ కర్తవ్యాలు ఆర్థిక, కుటుంబపరమైనవి నిజాయితీగా చేయాలి. సమయం ఇవ్వండి. కొన్ని సంబంధాలు కాలంతో బలపడతాయి. తొందరగా నిర్ణయాలకి రావద్దు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.